హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జీలకర్ర బెల్లం అనేది తెలుగు హిందూ వివాహాలలో అత్యంత ముఖ్యమైన సాంప్రదాయ ఆచారం. దీని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇప్పుడంటే పెళ్లి చూపులు అయిపోగానే అమ్మాయి అబ్బాయి చట్టాపట్టాలు వేసుకొని తిరిగేస్తున్నారు. ఇలాంటి తొందర ఒక్కోసారి బెడిసి కొడుతుందని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే వివాహ సమయంలో వధూవరుల మధ్య తెరని ఉంచుతారు. తల మీద జీలకర్ర బెల్లం ఉంచిన తర్వాతే ఆ తెరని తొలగిస్తారు. అప్పుడు కూడా ఒకరి భృకుటిని మరొకరు చూడాలని చెబుతారు. వధూవరుల స్పర్శ, చూపు రెండూ కూడా శుభప్రదంగా ఉండేందుకు ఈ నియమం పెట్టారు. జీలకర్ర బెల్లం రెండు భిన్నమైన పదార్థాలు. అదేవిధంగా భార్యాభర్తలు కూడా వేర్వేరు వ్యక్తిత్వాలు కలిగిన వారైనప్పటికీ ఎటువంటి సమస్యనైనా కలిసి ఎదుర్కోవాలన్న సూచన ఇందులో కనిపిస్తుంది. జీలకర్ర బెల్లం రెండింటి కలయిక వల్ల శక్తి ఉద్భవిస్తుందని కొందరు నమ్ముతారు. వధూవరుల మీద ఈ జీలకర్ర బెల్లం పెట్టి ఉంచడం వల్ల వారిద్దరి మధ్య ఒక విద్యుత్ వలయం ఏర్పడుతుందని చెబుతారు. ఎందువలనంటే జీలకర్ర బెల్లం పెట్టే చోట సహస్రార చక్రం ఉంటుందని యోగా శాస్త్రం చెబుతోంది. ఈ ఆచారం తెలుగు పెళ్లిళ్లలోనే కనిపిస్తుంది. పెళ్లి ముహూర్తం అనగా ఈ జీలకర్ర బెల్లం పెట్టే సమయమే అని అర్థం. థ్యాంక్ యూ.